మన సన్నిధిలో సరస్వతీ తల్లి అమ్మవారు ఉన్నారు. ప్రతి శ్రావణ మాసంలో 3వ శుక్రవారం లక్ష గాజులచే పూజ చేస్తున్నాం. ఒక 100 మందో 50 మందో అమ్మలు వస్తున్నారు, కూర్చుంటున్నారు. కానీ ఈసారి ఇలానే ఇక్కడ వేదిక చేసి ఒక 1000 మంది అమ్మలతో ఒక చక్కటి పూజ చేపించే కార్యక్రమాన్ని పెట్టుకుందాం. ఎందుకంటే మనకు ఫ్రీ బస్ సౌకర్యం అయిన కానించి అమ్మలు టెంపుల్కు. ఆ అమ్మలందరూ కూడా ఇప్పుడే ఆహ్వానం పలుకుతున్నాం. 1000 మంది అయినా 1500 మంది అయినా మగవాళ్ళతో సంబంధం లేదు. అమ్మవారికి ఏం పూజ చేసుకుంటుందో కానీ ఈసారి 1000-1500 మందితోటి కుంకుమార్చన చేయించుకుంటుంది. 23వ తారీఖు 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 3వ శుక్రవారం మన అమ్మవారిలో లక్ష గాజుల పూజ జరుగుతుంది. ఇప్పుడు ఏ మాసంలో ఉన్నాం? ఆషాఢం. ఆషాఢ మాసంలో ఏ పూజ చేస్తాం? మనం ఏం పూజ చేస్తాం? అమ్మవారికి బోనాలు. ఈరోజు ఎక్కడ జరుగుతున్నాయి బోనాలు? సికింద్రాబాద్ లష్కర్ అమ్మవారు. ఎలాగూ నైవేద్యం పెడుతున్నాం కాబట్టి అమ్మవారు లాగా ఆ శంకుమూర్తిని మనం అనుకొని ఒక చిన్న పాట పాడుకుందాం అందరం కలిసి, అమ్మవారిని స్మరిస్తూ. నైవేద్యం పెడుతున్నాం కాబట్టి నైవేద్యం పెడుతున్నట్టు భావించి తర్వాత నైవేద్యం అయ్యగారు చెప్పిన తర్వాత నైవేద్యం పెడదాం. జై బలో సరస్వతి మాతాకి, జై బలో లక్ష్మీ మాతాకి, జై బలో దుర్గా మాతాకి. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. కామాక్షి అంటూ కొలిచే మీనాక్షి నిన్నే పిలిచే మధురాపురి నగరం. అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధ శరీరము గైకొని నీవు శాంకరివైనావా. అందరు చెప్పాలి ఈ వర్డ్. అమ్మా కరుణించవే మాయమ్మా, అమ్మా కాపాడవే మాయమ్మా. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. దుర్గమ్మ నిన్నే కొలిచే విజయవాడ నగరం, భ్రమరాంబ నిన్నే పిలిచే శ్రీశైల క్షేత్రం. శబరిమలపై మాలికపురమై వెలసిన మా తల్లి, శంకరదేవుని జటాజూటమున విరిసిన సిరిమల్లి. అమ్మా కరుణించవే మాయమ్మా, అమ్మా కరుణించవే మాయమ్మా. అమ్మా కాపాడవే మాయమ్మా, అమ్మా కాపాడవే మాయమ్మా. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. చక్కగా ఈరోజు సికింద్రాబాద్లో లష్కర్లో ఉన్న ఆ అమ్మవారికి ఈ పాటను అంకితం చేస్తూ ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడదాం. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి.